ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్తులు ఎందుకో అరెస్ట్ అయ్యారు? ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధాని వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది. పుష్ప 2 విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికి మేమే అనుమతి ఇచ్చాం. అయితే ఆ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చారు. ఆయన చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళను అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. కావాలని సినిమా నటుడిని అరెస్టు చేశారని చర్చ మొదలుపెట్టారు. అతడు సినిమా స్టారా, పొలిటికల్ స్టారా అన్న విషయాన్ని మా ప్రభుత్వం చూడదు. నేరం ఎవరు చేశారన్న దాన్నే చూస్తాం. అక్కడ అల్లు అర్జున్ థియేటర్కు వచ్చి సినిమా మాత్రమే చూడలేదు. కారుల నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు. ఆయన ఎలా